రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. అసలు డాన్సా అది? రెస్లింగ్ చేశారు నాతో. ఒకళ్ళు ఇటు నుంచి కొట్టను, ఒకళ్ళు అటు నుంచి కొట్టను, మధ్యలో ఫుట్బాల్ ఆడుకున్నారు. నేను దూరంగా ఉన్నా సుమా, నేను కూడా వచ్చేటప్పుడు అందరినీ ఎందుకు పిలుస్తారు అంటే గుంపులో గోవింద 4 స్టెప్పులు కలిపేయచ్చు కదా అని చెప్తారు. ఇప్పుడు నన్ను కలిపారు, అసలు స్టెప్పులు కాదు ఇంకా పిలవను నేను అసలు. ఎవరిని అమ్మా లేదు, చాలా తక్కువ. ఇంకా మీరే మా దగ్గర మీరేమో ఫుల్ ఎంబ్రాయిడరీ చేసుకుని బ్లౌజ్ లో బాగా నన్ను డిష్కుమని గుద్దితే నాకు నొప్పి కదా. అలా ఎంటర్టైన్మెంట్ ఉంటదని అదొక టైపు. ఇది ఎంటర్టైన్మెంట్ సుమా నీకు కూడా నొప్పేస్తుందా? మీ సాడిజం. ఇంట్లో మీ ఆయన కూడా ఇట్లాగే డిష్కం చేస్తున్నారా? ఏం చేయం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మాది మెన్స్ వేర్ ఎయిర్ ఫ్యాషన్ బిజినెస్. మా హస్బెండ్ నేను ఇద్దరం చూసుకుంటాం షాప్. మెన్స్ వేరా? ఎస్. మెన్స్ వేర్ లో పెద్ద కలర్స్ ఏమి ఉండవు కదా? ఎందుకు ఉండవు సుమా? ఉంటాయా? అంటే ఇప్పుడు లేడీస్ వేర్ అనుకోండి, చీరలు, లంగా ఓణీలు, డ్రెస్సులు, అనార్కలి, వాటికి మ్యాచింగ్ మ్యాచింగ్లు ఎన్ని ఉంటాయి అసలు? మెన్స్ వేర్ అంటే ప్యాంట్, అంటే షార్ట్, టీ షర్ట్ అంతే. వంట చేయట్లేదని తిడుతున్నారు ఇంట్లో. ఎవరు తిడుతున్నారు అసలు? మా వారు తిడుతున్నారు. అంటే మీరు చేయట్లేదు వంట? అందరు చేస్తున్నారు మేడం. ఎవరు చేయట్లేదా వంట? మేమైతే వంట చేసే ఉంటాం మేడం. మిమ్మల్ని రోజు వండమంటున్నారా? అవును మేడం. వాట్ ఈస్ దిస్ అన్యాయం? రోజు మీ ఆవిడ వండమంటారా మీరు? ఏంటి మాట్లాడుతున్నారు మీరు? అసలు వండరు ఆవిడ వండ అంతే అంతే. వాళ్ళే వంట చేసి మనకు పెట్టాలి. ఏం పెడతారు? సద్దన్నం పెట్టేస్తారు, అందుకనే మనం వండుకుంటాం అన్నమాట. పెరుగన్నం పెడతారు. మనమే చక్కగా వండుకుంటాం కాబట్టి. మా ఇంట్లో అయితే పచ్చడన్నం. మీ వారు వండితేనా? వండితే పచ్చడన్నమే. అది కూడా ఉంటుందో లేదో. ఆ పచ్చడి ఉంది నాకేసుకో అంటారేమో. ఎక్కువ తింటే బాగుంటదేమో పచ్చడా? బాగుంటుంది. రాజేశ్వరి, మీ గురించి చెప్పండి. నా పేరు రాజేశ్వరి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, గచ్చిబౌలిలో ఉంటాను. గచ్చిబౌలిలో ఉంటారా? ఎక్కడుంటారు అట్లా గచ్చిబౌలి బయట తిరుగుతుంటారు? మణికొండ దగ్గర. ఓకే, ఏంటి ఇట్లా చూస్తున్నారు? పాపం ల్యాప్టాప్ చూసి అలవాటు అయిపోయింది కదా, అందుకే మనం కింద చూస్తున్నారు. వేళ్ళు కూడా ఇట్లా ఆడుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కదా, అందుకే అస్తమానం ఇలా అంటుంది. 6 ఇయర్స్ నుంచి పాపం ఎప్పుడు ఇలా చూడాలనిపిస్తుంది కదా. మీకు ఎప్పుడు ఎలా మాట్లాడాలనిపిస్తుంటుందో అలా మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది. ప్రశాంతి, మాది కృష్ణా డిస్ట్రిక్ట్ సుమా. ఆల్ ఇండియా ఫేమస్ కూచిపూడి దగ్గర కామరు మాది. ఆమె టీచర్, నాకు 2 అమ్మాయిలు. శ్రీదేవి, నా పేరు శ్రీదేవి సుమా. నాకు ఒక పాప ఒక బాబు, నేను హౌస్ వైఫ్. ఓకే, పరిచయాలు అయిపోయాక రౌండ్లు మొదలెట్టేద్దాం. అడగలేదు, ఇందాక చెప్పారుగా మీది మెన్స్ వేర్ అని. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పేటువంటి రౌండ్. సరిత, మీతో మొదలెడుతున్నాం. రెడీ? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 10. మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? 2. ఎలక ఏ రంగులో ఉంటుంది? వైట్. మీ చీర రంగు ఏంటి? పింక్. పెరుగు తింటే ఏమవుతుంది? డాన్స్ వస్తుంది. మనం సినిమాలో హీరో ఎవరు? హీరో మా హస్బెండ్. మామూలు బస్సుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? టైమ్ అప్. 10. మనిషికి 10 కాళ్ళు ఉంటాయి. మీ తలలో 2 వెంట్రుకలు ఉన్నాయి. ఎలక తెల్లగా ఉంటుంది. ఎస్, దేర్ ఆర్ తెల్ల ఎలకలు. జోనాబాద్ తెల్ల ఎలకలు, దేవుడి అమెరికా. యునో, మనం ఎంతసేపు నల్ల పందుల్ని నల్ల ఎలకల్ని మాత్రమే చూస్తున్నాము. బట్ దేర్ ఆర్ తెల్ల ఎలకలు అండ్ తెల్ల పందులు. ఆఫ్ కోర్స్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు కొన్ని తెల్ల పందులను ఇక్కడ వదిలేసి వెళ్ళడంతో మనకి కొన్ని తెల్ల పందులు ఉన్నాయి. తెల్ల ఎలకలు మనకి తెలియదు, ఎందుకంటే తెల్ల ఎలకలు వదలలేదు. వాళ్ళకి వదలడం ఇష్టం లేదు, వాళ్ళు పట్టుకొని పోయారు. సో వి డోంట్ నో అబౌట్ ద తెల్ల ఎలకలు. ఐ థింక్ ఇట్ మస్ట్ హావ్ గాన్, బట్ దేర్ ఆర్ తెల్ల ఎలకలు. ఐ కాంట్ గివ్ దిస్ టు యు. ఓకే, పెరుగు తింటే డాన్స్ వస్తుంది. ఎన్ని స్పూన్లు తినాలి? ఒక 4 స్పూన్స్ చాలు సుమా. 4 స్పూన్స్ కన్నా ఎక్కువ తింటే ఏం వస్తుంది? ఎక్కువ డాన్స్ జోష్ వస్తుంది. ఇంకా ఎక్కువ డాన్స్ వస్తుందా? జోష్. మరి 15 స్పూన్లు తింటే ఇంకా ఎక్కువ రెట్టింపు. అది లిమిటెడ్ ఉండాలి. ఎగిరి మనం సినిమాలో హీరో వీళ్ళ ఆయనంట, పేరేంటి? రమేష్. అదే నాగేశ్వరరావు కదా అందులో. మార్చింది. రమేషా? 5 రాంగ్, 50 పాయింట్లు. సరిత, నువ్వేమైనా నన్ను క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా? అడుగు సరిత. ఇందాక నన్ను హక్ చేయాలనుకున్నావు సుమా. చేసుకో. థ్యాంక్ యూ. తల్లో పెయిన్ లేవు కదా? లేదు. ఇప్పుడు అడుగు. వీడెవడు?
మా షాప్ లో బుక్స్ మాది. ఓహో మెన్స్ వేర్ వాడా ఆయన ఫోటో ఏమో అనుకున్నా. అదే రమేష్ అనుకున్నా. రమేష్ అంత తెల్లగెందుకున్నాడు అనుకున్నాను. ఓకే సరే చెప్పు, అడుగు. నన్ను దగ్గరగా చూసి భయపడకలే. జోక్ గాని పొడుపు కథ గాని చెప్తావా? డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్తావా? నేను చూస్తే భయమేస్తుంది. అదిగో మరి భయం ఏం లేదన్నావు ఇప్పుడే. చెప్పు. అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ, ఇదో సోకైపోయింది. సరే, ఆగాగు. నేను హీరోయిన్, నువ్వు శకుంతల. ఓకేనా? దా. నువ్వు హీరోయిన్, నేను తనికెళ్ళ భరణి. చూడక్క ఏం పని చేసి వచ్చిందో. అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదో సోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకవా? ప్రేమ లేకపోతే పెరగవా? అక్క అక్క నేను అక్క బతుకుతలే, అక్క నేను పెరగలే. అక్క కెమెరా అటుందక్క. చెప్పు అక్కడ చెప్పక్క. అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదో సోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకవా? ప్రేమ లేకపోతే పెరగవా? మేము బతుకుతలేం, మేము పెరగలే. ఏందక్క డైలాగ్ మర్చిపోయినావు? ఇంకొకసారి నా కాలనీలో ఈ ప్రేమ అన్న పేరు వినబడాలా? ఒకసారి నా ఇలాఖల నేను చెప్తున్నా కదా. ఇంకొకసారి నా ఇలాకాల ప్రేమ దోమ అన్న పేరు వినబడాలా? తుక్కుడా తుక్కుడా కింద నువ్వు నేను చెప్పుకుంటున్నావు, ఆమెను చెప్పాలి కదా. ఏమి వేషాలు వేస్తున్నావు? ఎవడాడు? కాదు అక్కనా? నేను మీ నాన్ననే. కామెడీగా ఉందా నీకు? కామెడీగా ఉందా? మీరు చూడండి. కామెడీగా ఉందా నీకు? నాన్న మీరు ఒకసారి చూడండి. చూస్తున్నానే నేను. నన్ను కదా అబ్బాయిని చూసి చూడక్క. నేను చూసే అడుగుతున్నాను, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, అందుకే అడుగుతున్నానే. మీకు నచ్చుతాడక్క. ఏం నచ్చడు? చూడండి, మేము చూసిన చూడండి. సంబంధం చేసుకోవాలి. అది అక్క కాదే, అది అత్త. అక్క మ్యారేజ్ అయిన తర్వాత రోజు మీకోసం ఒక మంచం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం మా ఇంట్లో. ఏంది అత్తారింటికి డైలాగ్ చెప్తున్నావు నువ్వు? సినిమా ఏంటి డైలాగ్ ఏంటి? అసలు జంప్ ఎందుకు అయ్యావు? మేము చెప్పిన వాళ్ళనే నువ్వు పెండ్లాడాలి, విన్నావా? ఎస్, నేను అదే చెప్తున్నా. మేము చెప్పినట్టు వింటేనే నువ్వు మా ఇంట్లో ఉంటావు, మీరు చెప్పినట్టు లేకపోతే వింటే బయటికి మీరు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఉంటారు, నేను సంతోషంగా ఉండను. ఇంతకీ వాడెవడు? ఏం పేరు చెప్పు. చేస్తుంటాడే? ఏంది మనకి ఏమున్నాయి? ముందు మీరు ఒప్పుకోండి, తర్వాత పిలిపిస్తాను. ఆస్తులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని బాగున్నాయా? ప్రేమ అనేది ఆస్తి అంతస్తు అవన్నీ మాకు చూసి అవి రావాలి. కావాలి. పెద్దవాళ్ళు మాకు ఎక్స్పీరియన్స్, మేము అవే చూస్తాం. 2-3 ఏళ్లలో ప్రేమ దోమ అన్ని ఎగిరిపోతాయి. ఆ తర్వాత మిగిలేది ఆస్తి మళ్ళీ నువ్వు మా పాస్తులే. దగ్గరికే వస్తావు, మా ఇంట్లోనే ఉంటావు. చూడు ఇంకా పోయి డిసైడ్ చేసుకో. నీకు ఎందుకంత నవ్వు వస్తుంది అక్క? అక్క అన్ని తిట్టిన తర్వాత అని ఒక చెక్కు చెదరిని చిరునవ్వు వేసుకొని నించుంది కదా. అట్లా జరిగింది. బాగా చేశారు మీరు. మొత్తానికి కొంచెం కన్ఫ్యూజ్ అయినా మేము ఎడిటింగ్ లో అది మేనేజ్ చేస్తాం. సుమక్క చాలా ప్రిపేర్ అయ్యా. మళ్ళీ పర్వాలేదు, ఈ మధ్య ఇట్లా దొరిలినవి కన్ఫ్యూజ్ అయినవే బాగా క్లిక్ అవుతున్నాయి. ప్రశాంతి రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీ పేరు ఇంగ్లీష్ లో ఏంటి? పాస్. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? కళ్ళద్దాలు సైట్ వస్తే పెట్టు. కంప్యూటర్ తెలుగులో ఏమంటారు? టీవీ. రంధ్రచరణ్ సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. హీరో వెంకటేష్ ఎన్ని సినిమాలో నటించారు? 1. ఎప్పుడు బాగా తినాలి? బాగా ఆకలి లేనప్పుడు. కెమెరామెన్లు ఏం చేస్తారు? తపస్సు చేస్తుంటారు. ఆకుపచ్చ రంగు. మీ పేరు ఇంగ్లీష్ లో ఏంటి అంటే చాలా సేపు ఆలోచించి పాస్ చెప్పలేదు. నేనే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోయా. కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారు? సైట్ వస్తే పెట్టు. సైట్ వస్తే పెట్టుకుంటారు. కరెక్ట్ ఆన్సర్. బాగా ఆకలి వేసినప్పుడు తినాలి. కరెక్ట్ ఆన్సర్. బాగా ఆకలి తినాలి. కెమెరామెన్ తపస్సు చేస్తుంటారు. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. నేను చాలా సార్లు చూసాను. ఇక్కడ చాలా మంది కెమెరామెన్ తపస్సు చేస్తూ ఉంటారు. నేను నిజంగా ఇప్పటి వరకు అది గమనించలేదు. నువ్వు తెలుసో తెలియకో నిజం చెప్పావు. నేను వాళ్ళు నిద్రపోతున్నారు అనుకున్నా, కానీ వాళ్ళు తపస్సు చేస్తున్నారని నువ్వు నా కళ్ళు తెరిపించావు. చూసావా? థ్యాంక్ యూ సో మచ్. నేను గుర్తు పెట్టుకుంటా. ఇంట్లో ఉంటే తను చేసి చెప్పింది సుమా. 4 రాంగ్ 40 పాయింట్లు. శ్రీదేవి చెప్పండి. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఆమె టర్న్ ఎప్పుడు వస్తుందా అని. అవును సుమా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సొరకాయ ఎంత బరువు ఉంటుంది? 500 kg. అట్లెప్పుడు తినాలి? ఆకలిస్తున్నప్పుడు. నీకు ఎదురుగా ఉన్న పర్సన్ పేరేంటి? ప్రేమ. బంగాళదుంపలతో ఏం చేస్తారు? కూర వండుతారు. అట్లు పెట్టేవారు ఎవరు? అమ్మ. ధృవ సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. అదుర్స్ లో ఎన్టీఆర్ ఎన్ని పాత్రలు చేశాడు? 5. నీళ్లు బాగా తాగితే ఏమవుతుంది? టైం అప్. బంగాళదుంపలతో ఏం చేస్తారు? కూర వండుతారు. అవును. అసలు మోస్ట్ ఫేవరెట్ వెజిటబుల్ ఏదైనా ఉందంటే
నాకు తెలిసి బంగాళదుంప కదా? అందరికి Full చిన్న పిల్లలు respect మా పిల్లలు పిల్లలకి బాగా బాగా. ఇష్టం. మా పిల్లలు మనకే బాగా కాదు ఇష్టం. వేరే చాలా కంట్రీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. బంగాళదుంపలతోనే చేస్తారు. Yes. మనం ఇంకా తక్కువ చేస్తాం. వెరైటీస్ అవునవును. కూడా ఎక్కువ Varieties బంగాళదుంప చాలా చేస్తారు. బాగుంటాయి. వెరైటీస్ మిల్ మేకర్ అమెరికా వెళ్తామా? ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారా? ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే కాదు, ఆ బంగాళదుంపని శాంతం ఉడికిస్తారా, దాన్ని మెత్తగా పిసుకుతారా, అందులో కొంచెం చీసేస్తారా, కొంచెం ఉప్పేస్తారా, దాన్ని ఒక గుండు గుండు చేసి మనకి తీసుకొచ్చేస్తారు. అదేమిటో తెలియదు నాకు, అదొక రుచిగా ఉంటుంది. మళ్ళీ ఎన్ని రకాల బంగాళదుంపలతో ఎన్ని చెయ్యాలో ఇన్ని చేస్తారనమాట. 4 రాంగు 40 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా? నేను జోక్ చెప్తాను. చెప్పు. ఒక భక్తుడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఫ్లైట్ ఎక్కే అదృష్టం ఉందో లేదో చెప్పండి అంటాడు. అప్పుడు స్వామీజీ, బేసిక్ గా ఉంది నాయన, కానీ దిగే అదృష్టం ఏదోలా ఉంది అంట. ఎక్కే అదృష్టం ఉందా? దిగడం మాత్రమే, ఎక్కడం ఖాయం. దిగడంలో కొంచెం కిక్ ఉంటుంది నాయన, అందులోనూ మబ్బులు గట్రా ఉన్నప్పుడు ఇంకే వేరప్ప, ఇంకేస్తాడు. అందులో అప్పుడప్పుడేమో ఆ పైలట్లు వచ్చి హాయ్ హవర్ యూ అని చెప్పి వెళ్తూ ఉంటారు. అప్పుడు పుడుతుంది చూడు కంగారు, అప్పుడు ఎవరున్నారా నాయన, అనౌన్స్మెంట్ చేస్తారు చూడు. తమిళనాడులో బాగా బిజీగా ఉంది, కర్ణాటక తీసుకుంటున్నాం అన్నప్పుడు ఉంటది నా టెన్షన్ మామూలుగా ఉండదు అసలు. పైగా వెదర్ బాగోలేదు, మీ సీట్ బెల్ట్ టైట్ చేయండి అంటారు కదా, నేనైతే బాగా టైట్ చేస్తూనే ఉంటా. ఆ టైంలో సుమక్క, ఆ టైంలో ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్లు చూడాలి. కొంతమంది అసలు భయం లేనట్టుగా నటించడానికి ట్రై కానీ చేస్తుంటారు, లోపల చాలా భయం పుస్తకం ఉంటుంది. చదువుతున్నట్టు ఒకళ్ళు book తిరిగేసి ఉంటది అది. ఇలా ఉంటది ఫ్లైట్ అప్పుడు, భయం లోపల పెట్టుకుని అంటారన్నమాట. కొంతమంది ఈ లోపలే జపాలు అవి మొదలెడతారు, రెడీగా ఉంటారు ప్రిపేర్డ్. ఇంకొంతమంది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఇస్తారు కదా కొంచెం, అందుకని సుమక్క అందరి గురించి చెప్తున్నా, మీరేం చేస్తారు? నేను మెడిటేషన్ చేస్తా. మెడిటేషన్ నాకు కూడా కొంచెం భయమేనా? ఇలా అన్నప్పుడంతా కొంచెం నేను ఎక్కడ పడుతుంది, ఏ ఏరియాలో పడుతుంది అనేది ఒక చిన్న కంగారు ఉంటుంది అనమాట నాకు. అది క్యాషువల్ కదా సుమక్క. అందరికి ఈ విషయం మీద ఇంకొకళ్ళతో ఒకసారి మాట్లాడినప్పుడు వాళ్ళకి అలా వెళ్ళడం చాలా ఇష్టం ఉంటది, షేక్ అవుతుంది కాబట్టి కొంతమందికి ఇష్టం ఉంటుంది. పిచ్చిరా నాయన అనుకుంటాను. వాళ్ళ ఫ్లైట్ లో మాత్రం మనం ఎక్కకూడదు, షేక్ అవ్వట్లేదు అనుకుంటుంటారు వాళ్ళు. రాజేశ్వరి రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేయాలి? తరిమేయాలి. ఎవరిని ఫ్రెండ్స్ అంటారు? శత్రువుల్ని. చెట్లు ఎలా దిగాలి? పైకెక్కాలి. మిరపకాయ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. చప్పుడు ఎప్పుడు వస్తుంది? పడుకున్నప్పుడు. కాలుకి దెబ్బ తగిలితే ఏం చెయ్యాలి? ఎగరాలి. రోజుకి ఎన్ని డ్రెస్సులు వేసుకోవాలి? 10. ఇంటికి చుట్టాలు వస్తే తరిమేయాలి. నడు నడు, ఊరికి వస్తుంటారు. అలా తరిమేస్తే ఇంకోసారి రాదు కదా సుమక్క, అందుకే ఒకసారి వచ్చినప్పుడు తరిమేసింది అనుకో, నెక్స్ట్ టైం రాదు, మనకు కూడా ఖర్చు తప్పుతుంది. ఏంటి ఎక్స్పీరియన్స్ అనుకుంటా. ఎవరిని ఫ్రెండ్స్ అంటారు? శత్రువుల్ని. చెట్లు ఎలా దిగాలి అంటే పైకి ఎక్కాలి అన్నావు, రిలవెంట్ గా లేదు. మిరపకాయ సినిమాలో హీరోయిన్ నువ్వే. చప్పుడు ఎప్పుడు వస్తుంది? పడుకున్నప్పుడు. కాలుకి దెబ్బ తగిలితే హాయ్ నాకు దెబ్బ తగిలింది, నాకు దెబ్బ తగిలింది అనే గుర్తుందేమో సుమక్క, అందుకే చెప్తుంది. అవును. రోజుకి 10 డ్రెస్సులు వేసుకోవాలి. బాగా ట్రై చేసి 10 వేస్తావా? 6 రాంగు 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే, ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. రాజేశ్వరి చూడండి. బి రకుల్ ప్రీతి సింగ్, సి వచ్చి సునంద, డి వచ్చి రకుల్ ప్రీతి సింగ్, డి వచ్చి విక్రమ్, సి వచ్చి సురభి. సునంద కాదు. ఏ వచ్చి సునంద. సునంద ఏ సుమా నివిత సంథింగ్ వస్తుంది. ఏమ్మా సునంద అన్నావు, సురభి అన్నావు, నివిత అంటున్నావు. ఏ నివిత. నన్ను అడగకూడదు నువ్వు, ఇది అడుక్కునే రౌండ్ కాదు. రాజీ తెలిసింది నాకు. ఇప్పుడు మీ ప్లేస్ వెళ్ళి 4 చెప్పి ఫైనల్ చెప్పు వెళ్ళు. ఏ నివిత, బి రకుల్ ప్రీతి సింగ్, సి
ప్రణీత. డి డి విక్రమ్. ఫైనల్. ఏ నివిత. తాప్సీ. నో సుమక్క. అది తాప్సీ. తాప్సీ. చూద్దామే. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. డి రకుల్ అన్నావు, అదెవరు? నందిత. నందిత కాదు. నిత్య. నిత్య. నిత్య మీనన్న. సి ప్రణీత అన్నావు, సునంద దగ్గర మొదలెట్టావు బేరం. సురభి. సునంద, సురభి. ప్రణీత. ప్రణీత దగ్గర ఆపావు కదా, కరెక్ట్. డి విక్రమ్. ఇది కరెక్ట్ లాగా ఉంది, అంటే నీకు 20 పాయింట్లు వచ్చే సూచనలు ఉన్నాయి కదా. విక్రమే కదా. కరెక్ట్ సుమక్క. చూద్దాం. ఇరవై పాయింట్లు. శ్రీదేవి చూడు. ఏ శోభన. ఆ, బి మీరా జాస్మిన్. సి రవితేజ. డి వచ్చి అబ్బా పేరు గుర్తు రావట్లేదు సుమ్మా. అబ్బా సినిమా గులాబీ సినిమాలో వేసాడే జేడి. జేడి చక్రవర్తి. చెప్పకూడదు కదా. అయ్యో సుమక్క క్లూ ఇచ్చావు. సుమా ఫైనల్. డిఏ చూసేద్దాం ఫస్ట్. చెప్పకూడదు, బై మిస్టేక్ జేడి చక్రవర్తి అని వచ్చేసి, అవునా కదా ఎందుకంటే అది రాణా. చూద్దాం డి. అయ్యో పాపం. ఏ శోభన. నయనతార. నయనతార అనిపిస్తుంది నాకు కూడా. నయనతార. చూద్దామే. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. బి మీరా జాస్మిన్. కరెక్టే సుమక్క. కరెక్ట్. Yes, yes, correct. ఓకే. అమ్మయ్యా కరెక్ట్. సి రవితేజ. ఇది కూడా కరెక్ట్. చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ప్రశాంతి చూడండి. ఏ రామ్. సి చార్మి. బి రజనీకాంత్. డి వచ్చి శృతి హాసన్. ఫైనల్. ఫైనల్. ఏ రామా. రామ్ కాదు, విక్రమన్ అనిపిస్తుంది. నేనైతే నిఖిల్ అనుకుంటున్నాను. ఎస్ నిఖిల్ లాగా అనిపిస్తున్నాడు. చూద్దామే. అయ్యా అయ్యా ప్రభాస్. బి రజనీకాంత్. రజనీకాంత్ గారు అయితే కన్ఫర్మ్. చూద్దాం. సి చార్మి. చార్మినే. అవును చూద్దాం. సుమక్క, చార్మి అని. అవును కరెక్ట్. అండ్ డి శృతి హాసన్. ఇది కూడా కరెక్ట్. థ్యాంక్ యూ. చూసేద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. సరిత ఎలా ఆడుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ త్రిష. ఏ త్రిష. ఏ త్రిష. డి అల్లు అర్జున్. నా పేరు గుర్తు రావట్లేదు సుమక్క. ఎనీ క్లూ? నన్ను క్లూ అడిగితే ఏమవుతుందో తెలుసుగా నీకు. వద్దు మునిగిపోతా. వద్దు. మనకు తెలిసింది మనం చెప్పడమే చాలా. డి శివబాలాజీ. సి వచ్చేసి సుమక్క సుప్రీం హీరో లాగా అనిపిస్తున్నాడు. సి ఏబిసి. త్రిష, శివబాలాజీ, అల్లు అర్జున్. ఓకే. సి అసలు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళిపోయి 4 చెప్పి ఫైనల్ చెప్పరా. ఏ త్రిష, బి శివబాలాజీ, సి పేరు తెలియదు. గుర్తు. డి చెప్పండి. డి అల్లు అర్జున్. ఫైనల్. ఫైనల్. ఏ త్రిష కరెక్టా. కరెక్టే. త్రిషానే. చూద్దాము.
అవును. బి శివబాలాజీ కాదు, కొంచెం నానిలాగా ఉన్నాడు. నాని కాదు సుమా. కళ్యాణ్ రామ్. సుమా. తోబా 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 తోబా. సి అల్లరి నరేషా. అల్లరి నరేష్. అల్లరి నరేష్ అని చెప్పి ఇంట్లో బాగా చెప్పారు. అండ్ డి అల్లు అర్జున్ అని చెప్పారా? చెప్పాను సుమక్క. అయితే చూద్దాం. బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని. సూపర్. 2 కరెక్ట్. 20. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో ఉంటుంది. మీరు ఒక్క అక్షరం కూడా తప్పపోకుండా కరెక్ట్ గా గుర్తుపట్టుకొని బజర్ నొక్కాలి. ఓకే, చూడండి. ప్రశాంతి. నీ మామ నాకు మామ, నీ తాత నాకు తాత. చూద్దాం. నీ మామ నాకు మామ, నీ తాత నాకు తాత. అంటే మనం బంధువులమా? మనిద్దరం కదా. ఎలా ఎలా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాను సుమా? కరెక్ట్. 10 పాయింట్లు తీసుకో. నెక్స్ట్. ప్రశాంతి. నవ్వుతున్నా నీతో నేను, నవ్వుతున్నా నీతో నేను, నాతో నువ్వు. నవ్వుతావో లేదో తెలుస్తుంది మనకి ఇప్పుడు. చూద్దాం. నవ్వుతున్నా నీతో నేను, నవ్వుతూ నువ్వు నేను. -10. గోవిందా గోవిందా. నువ్వు ఆ 10 పాయింట్లు ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి కదా. ఇక్కడ నవ్వు టాపిక్ వచ్చింది కాబట్టి ఎవరు నవ్వితే వాళ్ళకి ఇద్దాం. సరేనా? బాగా రాజేశ్వరి. ఎవరు బాగా నవ్వితే వాళ్ళకి ఇద్దాం. ఒక్క నిమిషం, నాకు మెంటల్ హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. విడివిడిగా నవ్వండి. మీరు ఉండండి. మీరు నవ్వండి. నవ్వు ఇన్స్టాల్మెంట్ లో ఎవ్రీ మంత్ హోమ్ లోన్ కట్టినట్టు వస్తుంది. శ్రీదేవి మీరు నవ్వండి. ఇది నవ్వుతూ ఒక ఇది హోల్ లోకి వెళ్ళిపోతుంది. సరిత. నవ్వుతూ పొట్ట చొక్కలైపోతుంది సుమక్క. ఏం నవ్వామని. యాక్షన్ ఎక్కువ, నవ్వు తక్కువ. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. మళ్ళీ నవ్వండి. ఇంకో వెరైటీ. పగలబడి నవ్వండి. చెప్తే నవ్వుతాను సార్. బాగా మీకు 10 పాయింట్లు కావాలంటే మీరు నవ్వాలి, అక్కర్లేదమ్మా. శ్రీదేవి నవ్వు. అది చూడు, 10 పాయింట్ల కోసం చూడు. శ్రీదేవి 10 పాయింట్స్. అవును, ఈవిడైతే అస్సలు నవ్వలేదు. శ్రీదేవి 10. అది పార్టిసిపెంట్ అంటే 10 పాయింట్ల కోసం ఎంత వరకైనా తెగించగలుగుతుంది. మనల్ని భయపెట్టింది నవ్వి. నెక్స్ట్.
ప్రశాంతి. అరటిపళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, ఎప్పుడైనా దొరుకుతాయి. అరటి పండ్లు ఎప్పుడైనా దొరుకుతాయి. సరే నువ్వు ఫైనలీ ఎప్పుడైనా అన్నావు. ఎప్పుడైనా. అరటి పండ్లు ఎప్పుడైనా దొరుకుతాయి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అవును, అరటి పండ్లు ఎప్పుడైనా దొరుకుతాయి. కానీ ఒకప్పుడు అరటి పండ్లకి ఇప్పుడు అరటి పండ్లకి టేస్ట్ మారిపోయిందమ్మా. ఎందుకంటే అరటి పండ్లని పండకుండానే రకరకాల ఇంజెక్షన్స్ ఇచ్చేసి అంటే మగ్గ కెమికల్స్ పెట్టేస్తున్నారు. దాంతో మధ్యలో పార్ట్ అసలు మగ్గట్లేదు. బయట చూస్తేనేమో మంచిగా ఎల్లో కలర్ లో కనిపిస్తుంది, మనం కొనుక్కుంటున్నాం. కసక్కన కొరగ్గానే పచ్చగా ఉంటుంది, అదేమో కూర వండుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రశాంతి. దప్పిక ఆకలి కాదు, ఆకలి అనుకుని తినకు. ఆకలి అనుకుని చూద్దాం. ఆకలి అనుకుని తినకు. దప్పిక ఆకలి కాదు, ఆకలి అనుకుని ఊరికే తినకు. బాగా ఆడావు ప్రశాంతి ఈ రౌండ్. ఒకటి చెప్పావు, ఒకటి చెప్పలేదు, ఒకటి చెప్పావు, ఒకటి చెప్పలేదు. బ్యాలెన్స్ చేసి బిగినింగ్ లో ఎంత ఉండిందో అంత మెయింటైన్ చేసి. అక్కడ దప్పిక ఆకలి కాదు, ఆకలి అనుకుని ఊరికే తినకు, -10. గోవింద గోవింద. వీళ్ళమ్మా ఆకలి అని ఎవరు బాగా చెప్తారో వాళ్ళకి ఇద్దాం. అడుక్కోవాలా? రాజేశ్వరి నువ్వు స్టార్ట్ చేయి. అమ్మా ప్రశాంతి ఆకలి 10 మార్కులు. ప్రశాంతి ప్రశాంతి అమ్మా ఆకలి. బాగా అడుక్కున్నావు, నాకు నచ్చింది. ఇప్పుడు సరిత. ప్రశాంతి ప్లీజ్ ఆకలి అవుతుంది, 10 మార్క్స్. ప్రశాంతి ఇంకా బాగా అడగాలి. అమ్మా 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 అమ్మా. ఇందాక మీద 10 పాయింట్ల మీద కొంచెం వ్యామోహం పెరిగింది వీళ్ళకి. శ్రీదేవి బాగా అడుగుతుంది చూడు. ప్రశాంతి ఆకలి ప్రశాంతి 2 రోజులైంది ప్రశాంతి తినక. ప్రశాంతి నెల రోజులైంది ఇక్కడ తినక మేము. ప్లీజ్ ఫాస్టింగ్ ప్రశాంతి 2 రోజులైంది ప్రశాంతి ఆకలి ప్రశాంతి ఆకలి. 10 పాయింట్స్ ప్రశాంతి ప్లీజ్ 2 అరటి పండ్లైనా 2 అరటి పళ్ళైనా ఇవ్వు ప్రశాంతి. తీసుకో, 10 పాయింట్స్ ఇస్తున్నా. ఓకే థ్యాంక్ యూ. ఆహా చూసారా, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అడుక్కునే వాళ్ళల్లో కూడా బాగా అడుక్కునే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. అది ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వినండి. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఈ డైలాగ్ అత్తారింటికి దారేది సినిమాలోది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీదేవి. పాస్ట్ ప్రశాంతి. త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్లు ఎవరు? ప్రశాంతి. సమంత, ప్రణీత. కరెక్ట్, 10 పాయింట్లు. స్టార్ట్ సరిత. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను. సేమ్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రశాంతి. చూడమ్మా సుమా, నువ్వు సుమా, నేను ప్రశాంతి. నీకు ఇంట్లో పని తప్పదు, నాకు ఇంట్లో పని తప్పదు. ఇక్కడికి వచ్చి 1 గంట ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, అంతవరకే. కరెక్ట్ ప్రశాంతి, కరెక్ట్ చెప్పావు ప్రశాంతి. నేను యాంకర్, నేను పార్టిసిపెంట్ అయినా మనకి ఇంట్లో పనులు తప్పవు ప్రశాంతి, తప్పవు. శ్రీదేవి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోన్ని. నేను ఒకటి చెప్తాను, అది వీలుంటే వాడుకో, లేదా వదిలేస్తాను. రాజేశ్వరి. చూడప్ప సిద్ధప్ప, నేను ఒకటి చెప్తాను, అవసరమైతే ఇప్పుడే వాడుకో, లేకపోతే ఎక్కడ గుర్తొస్తే అక్కడ వాడుకో. నేను సింహాలు అంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, అంతే తేడా. మీతో అంత సేమ్ టు సేమ్. నెక్స్ట్ డైలాగ్.
నా మనవడు గోవిందా. హైదరాబాద్ లో ఆంజనేయ స్వామి గుడి లేదు, అందులో పూజలు అవి చేయిస్తుంటాడు. మొన్న వచ్చిన వరదల్లో ఆ గుడి మునిగిపోయింది, అందువల్ల పనులు లేక నా దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు మీ కొంప ముంచడానికా? అంత మాట అనకండి, వీడు మంత్రాలు చదివింది ఆంజనేయ స్వామి అన్నం కూడా తిండు, అంత పవర్ఫుల్ వీడు. అది సరే శాస్త్రి గారు, మీరేమో ఆనకట్లాగా అడ్డంగా బొట్టు పెట్టారు, వాడేమో ధ్వజస్తంభంలా నిలువు బొట్టు పెట్టాడు. మీ ఇద్దరు కాంపౌండ్స్ వేరా? అదేం లేదండి, ఆయన స్లీపింగ్ లైన్, నాది స్టాండింగ్ లైన్. ఇదేం లూప్ లైన్, నీ శ్రార్థం. ఆయనది శివుడు టీము, నాది విష్ణు టీము. అయినా ఏ టీం అయితే ఏంటండి, ఇంతకీ పిల్లలు లేనిది తమరికేనా? ఈ సంభాషణ ప్రకారం ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉంది? ప్రశాంతి హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం చంద్రమోహన్ గారి మనవడి క్యారెక్టర్ పేరేమిటి? రాజేశ్వరి గోవిందా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. అరే జుట్టు ఇట్లా కావాలంటే ఏం చేయాలి? మిస్టర్ రెడ్డి పెట్టాలనా లేకుంటే కోడిగుడు సున పెట్టాలనా? రెడ్డి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి. ఎప్పుడు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం తెలుసు సార్? 10 ఏళ్ల నుంచి కాలేజీలో ఏడుస్తున్నాం, తెలియదంటాక సిగ్గులేదు? నాకెందుకు సార్ సిగ్గు? తప్పంతా మీది పెట్టుకొని. నా తప్పేంట్రా? 35 రావాలని తెగ చెప్తుంటే వయసేమో అనుకున్నా, పాస్ మార్కులో నాకేం తెలుసు సార్? ఓహో, నీకు అలా అర్థమైందా? యాదవ్ అన్నారు యాదవ్ అని. ఈ సంభాషణ ప్రకారం వేణుమాధవ్ ఎన్ని సంవత్సరాల నుంచి కాలేజ్ లో చదువుతున్నాడు? సరిత 30 సంవత్సరాల నుంచి. అమ్మా కష్టం అమ్మా. రాజేశ్వరి 10 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం పాస్ మార్కులు రావాలంటే ఎన్ని రావాలి? రాజేశ్వరి 35 మార్కులు. ఎస్, 10. నెక్స్ట్ డైలాగ్. పులి కుక్కలు పెంచుకుందాం తాత అంటే యాలరా మన మూర్తుండాలే చెప్పినా. అలాగన్నారా? రే చిట్టినాయుడు పంది నాయాల, ఈ క్యారెట్ తీసుకుసావరా? 10 మంది తినే తిండి తింటున్నావు. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో. యాదవ జన్మ యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఏ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్టినాయుడు. నాయనా పులి ఇక నువ్వు పోరా. తాతగారు వెనక పెంచులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇలా పందిలా ఉంటే నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా గదవాయించు, ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారు అని డౌట్ గా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు ఈ సంభాషణ ప్రకారం దేన్ని చూసి నవ్వుతున్నారు అని చెబుతున్నాడు? సరిత పులి. ఫాస్ట్. రాజేశ్వరి పిలక. పులి ఎక్కడి నుంచి వచ్చింది? 10 పాయింట్లు. మీరు తీసుకొచ్చారా పులిని మీతో పాటు? నెక్స్ట్ క్వశ్చన్. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? ప్రశాంతి రెడీ. ఎస్, 10 పాయింట్లు. స్టార్ట్. రాజేశ్వరి. రే చిట్టినాయుడు 10 మంది తినే తిండి తింటున్నావు కదరా, 10 మంది తినే బదులు పోయి తలకు బండ కొట్టుకుని సావచ్చు కదరా చిట్టినాయుడు. ఇలా చిట్టినాయుడు 10 మంది తినే తిండి తింటున్నావు. కడుప కల్లేపల్లి చెరువా? చర్లపల్ల. కల్లేపల్లి చెరువా? ఒరే చిట్టినాయుడు ఎన్నిసార్లు తింటావులా రోజుకి? రోజుకి ఎన్నిసార్లు తింటున్నావు? 10 రోజుల నుంచి తింటూనే ఉన్నావు, సరిపోవట్లేదురా? అది కడుపా గంటపెట్టి చెరువారా? చిట్టినాయుడు. అందరూ మనసులో ఇంత పెట్టుకున్నారు, నాకు తెలియలేదు. ఈ డైలాగ్ వచ్చేంత వరకు లేదు సుమా, యాంగ్జైటీ క్యూరియాసిటీ అర్థమవుతుంది నాకు. నేను నెక్స్ట్ రౌండ్ లో చూసుకుంటా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. రాజేశ్వరి, నీకు అందులో ఏ గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ తీసుకో. ప్రశాంతి ఏం కావాలి? హాట్ అండ్ కోల్డ్. హాట్ అండ్ కోల్డ్. శ్రీదేవి బౌల్ సెట్. బౌల్ సెట్. ఇంట్లో పాలగిన్నె పాడైనట్టు. సరిత ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. అలా పెట్టేస్తున్నాయి కదా అక్కడ, మీరు పెట్టుకోవాలి. నేను 2700 ఎపిసోడ్స్ చేశాను కాబట్టి నాకు పెట్టారు. తర్వాత ఇక్కడ ఇలా తీసుకొని అలా తీసి అలా వేసాను. తర్వాత ఈ కుండ, అరే అయ్యో ఇది వెళ్ళిపోయినట్టే, ఇంకా వదిలేసేయండి. దీన్ని తీసుకొని వేసుకోండి. ఆ డబ్బాలో ఫైనలీ ఉండే ఒక్కొక్క దానికి 20 పాయింట్స్ వస్తాయి. మీరు 2 చేతులతో కూడా వేసుకోవచ్చు, కానీ రిబ్బన్ వెనకాలే పట్టుకోండి, ఇక్కడికి వచ్చి పట్టుకోకండి. ఒక్కొక్కసారి సింగిల్ ఐటమ్సే తీసుకొని రావాలి. రెడీ? 1
2 3 గో. ఫస్ట్ గ్లాస్, తర్వాత కుండ, తర్వాత మూత. పెట్టినందుకు 10 పాయింట్లు, వేసినందుకు ఇంకో 10, టోటలీ 20 పాయింట్స్ డబ్బాలో ఉంటాయి. ఫైనలీ బాక్స్ లో ఉంటేనే 20 పాయింట్స్ వస్తాయి. టైం అప్ తర్వాత ఎల్లో కలర్ గ్లాస్ లోపల పడింది, అదొక్కటి తీసేసేయచ్చు. 20 40 60 80 అండ్ ఈ 10 90. వన్ టూ త్రీ గో. టైం అప్. 20 40 60 80 100 110 120 130. రెడీ 1 2 3 గో. టైం అప్. 20 40 60 80 90. ప్రశాంతి, నీ టార్గెట్ 110. ఆల్రెడీ వీళ్ళిద్దరికి టై అయిపోయి ఉంది. వీళ్ళ టై బ్రేక్ చేసి విన్ అవ్వాలంటే నీ టార్గెట్ 110. కమాన్. రెడీ 1 2 3 గో. Aravai.
టైం అప్. 20, 40, 60, 80, 100, 110, 120, 130. ప్రశాంతి విన్నా. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా, మేఘాల పైరోసారి రాగాలే తీయంగా తీయగా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే, జోలాలి పడాలి హాయిగా. మీరు గెలుచుకుంటున్నారు 4 బర్నర్ స్టవ్. ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి ప్రశాంతి. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2700.